అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీకు ఇంతకు ముందు 16 రోజుల పూర్ణ ఫల దీక్ష అంటూ ఆంజనేయ స్వామి వారి గురించి నేను ఒక వీడియో చేయడం అయితే జరిగింది. దానికి చాలా మంది అసలు 16 రోజులు పూర్తి అవ్వకుండానే వాళ్ళకి ఎన్ని రకాలైనటువంటి కోరికలు తీరాయో అనేది చాలా మంది నాకు మెసేజ్ చేశారు, ఫోన్ కూడా చేసి చెప్పారు. అయితే ఆ 16 రోజుల పూర్ణ ఫల దీక్ష చెప్తున్నప్పుడు నేను ఒక మాట కూడా చెప్పాను. హనుమాన్ చాలీసా కంపల్సరీగా చదవాలి అని. చదవకపోతే కనీసం రాసుకోవాలి అని కూడా చెప్పాను. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు. అయితే మనం ఈ పూర్ణ ఫల దీక్షలో కొబ్బరికాయను ఉపయోగించాలి అని చెప్పాం. ఇంకా మనకి ఈ దీక్ష గురించినటువంటి వివరాలతో పాటు అలాగే హనుమత్ మంత్రాలు ఉన్నాయి. విశేషంగా బీజ మంత్రాలు, హనుమత్ బీజ మంత్రాలు, అలాగే కార్య సాధక హనుమాన్ మంత్రము, అలాగే ఇంకా హనుమంతుడు మన దుఃఖాన్ని దూరం చేసేటటువంటి ఒక గొప్ప బీజ మంత్రము, ఇలాంటి మంత్రాలతో ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చి ఎంతో మంది అండి బ్లాక్ మ్యాజిక్ జరుగుతోంది, ప్రతి అమావాస్యకి మా ఇంట్లో జరగరాని ఘోరాలు జరుగుతున్నాయి, విపరీతాలు ఘోరాలు అంటే ఏం కాదు, ఈ ఉన్నట్టుండి దెబ్బలాడేసుకోవడం, ఉన్నట్టుండి జుట్టు జుట్టు పట్టుకోవడం, భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి మనస్పర్ధలు, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోవడం, అలాగే ఇంట్లో ఎవరో ఒకళ్ళు తిరుగుతున్నట్టుగా, ఎవరో ఒకళ్ళు భయపెడుతున్నట్టుగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ప్రతి అమావాస్యకి జరుగుతున్నాయి. ఎందుకో తెలియదు కానీ మిగతా రోజులన్నీ బాగానే ఉంటాం, కానీ అమావాస్య వచ్చేసరికి ఇంట్లో ఏదో ఒక విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్తున్నారు. ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారని చెప్పి అనుమానంగా ఉంది. అంతేకాదు నరదృష్టి, నరఘోష ఇలాంటివన్నీ కూడా మా మీద ప్రయోగిస్తున్నారు. అందుకనే మాకు విపరీతమైన భయం, బయటికి వెళ్ళాలంటే భయం, ఎటువైపు నుంచి ఏ శత్రువు వస్తాడో అని చెప్పి భయం అని చెప్పి ఇలా రకరకాలుగా మాకు మెసేజ్లు, ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. అలాంటి వాళ్ళందరి కోసము చేసేటువంటి అద్భుతమైనటువంటి సృష్టి ఈ హనుమాన్ చాలీసా లేఖన పుస్తకం. ఈ హనుమాన్ చాలీసా లేఖన పుస్తకం మనం మామూలుగా హనుమాన్ చాలీసా చదివేసుకుంటాం, అది హిందీలో ఉంటుంది. మామూలుగా మనకి మిగతా అన్ని స్తోత్రాలు, శ్లోకాలు అన్ని కూడా సంస్కృత శ్లోకాలు అయితే, కేవలం హనుమాన్ చాలీసా మాత్రం తులసీదాస్ గారు రచించినటువంటి హనుమాన్ చాలీసా హిందీలో ఉంటుంది. మరి హిందీయో లేకపోతే వేరే భాష, అది హిందీ కూడా కాదు. మరి అటువంటి భాషలో రాసినప్పుడు మనకి దాంట్లో తప్పులే ఉన్నాయి, దాంట్లో దీర్ఘాలు ఉన్నాయా, ఒత్తులు ఉన్నాయా, ఎన్ని తప్పులు చదువుతున్నాం ఏమీ తెలియదు. మామూలుగా చదివేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. రేడియోల్లోనూ, టీవీల్లోనూ, ప్రోగ్రాముల్లోనూ నలుగురితో కలిసి చదివినప్పుడు చదువుకుంటున్నాం. కానీ ఎన్ని తప్పులు ఉన్నాయో ఒకసారి మీరు ఈ హనుమాన్ చాలీసా పుస్తకాన్ని తెరిచి చూస్తే గనక మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క అక్షరము కూడా ఎంత సులభంగా అర్థమయ్యేలాగా దూరం దూరంగా రాసుకోవడానికి వీలుగా మీరు కావాలంటే ఒక గడిలో 2 సార్లు రాసుకోవచ్చు. అంత విశాలంగా ఉన్నాయి. రాయదలుచుకున్న వాళ్ళు 2 సార్లు రాసుకోవచ్చు, లేకపోతే ఒకసారి రాసుకోవచ్చు. అయితే ఈ హనుమాన్ చాలీసా లేఖనా పుస్తకం రాయడం వల్ల కూడా చాలా మంది జీవితంలో మార్పు వచ్చిన వాళ్ళు చెప్పారు. ఎవరైతే అమావాస్య నాడు మేము విపరీత పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెప్పారో వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్పారు. ఎప్పుడైతే మేము హనుమాన్ చాలీసా వాళ్ళు ఒక మంగళవారం నాడు కూర్చున్నారు, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మొత్తం హనుమాన్ చాలీసా అంతా కూడా రాసేశారు వాళ్ళు. అంటే వాళ్ళ ఇంట్లో సమస్య అంత తీవ్రంగా ఉందన్నమాట. అలా దీంతో పాటుగా హనుమాన్ యొక్క మూలమంత్రము, బీజ మంత్రాలతో పాటుగా హనుమాన్ చాలీసా దీక్ష ఎలా చెయ్యాలి అది కూడా ఈ చివరి పేజీలో కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఆ దీక్ష చేస్తున్నప్పుడు మీరు ఏ పద్ధతి ఫాలో అవ్వాలి, ఏ నియమాలు పాటించాలి, ఎలా మీరు కూర్చోవాలి, ఏ దిశలో కూర్చోవాలి, ఇలాంటి నియమాలన్నీ కూడా ఈ హనుమాన్ చాలీసా లేఖన పుస్తకంలో ఇవ్వడం జరిగింది. చక్కగా మీరు 11 సార్లు రాసుకోవడానికి వీలుగా ఇవ్వడంతో పాటు హనుమాన్ చాలీసాని కూడా సంపుటీకరణం గనక చేసి చదివితే అసలు తీరని కోరిక ఉండదు. నేను ఇంతకు ముందు మనకి ఈ వీడియోలో కూడా చేసి చూపించాను మీకు. ఒక తల కొట్టుకుని ఏడ్చింది అమ్మాయి ఉద్యోగం లేక, ఆ మూలమంత్రాన్ని జపించడం వల్ల ఉద్యోగం వచ్చింది అని చెప్తూ ఎన్ఆర్ఐకి కూడా ఉద్యోగాన్ని తీసుకొచ్చి పెట్టింది అని చెప్పాను. దాంట్లో సంపుటీకరణ చేయవలసినటువంటి హనుమాన్ యొక్క మూలమంత్రం కూడా ఉంది. అలాగే కార్యసాధక హనుమాన్ మంత్రాన్ని రాయడానికి వీలుగా కూడా చూడండి ఎంత ఖాళీ ఇచ్చారో, అది కూడా చాలా బాగుంది. దుఃఖాన్ని తొలగించి విజయాన్ని చేకూర్చేటటువంటి అద్భుతమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఈ విశేషాంశాలన్నింటితో పాటుగా చక్కగా అన్ని మంత్రాలతో పాటుగా మన అందరికీ కూడా ఉపయోగపడేలాగా ఈ పుస్తకాన్ని ఎంతో అంటే అన్ని రకాలుగా అంటే ఆరోగ్యాన్ని, శ్రేయస్సుని, అలాగే ఆర్థిక పరమైనటువంటి బాధల్నే కాకుండా నరదృష్టి దోషాలు,
తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి, భయంకరమైనటువంటి పీడకలలు, అలాగే ఇలాంటి దోషాలన్నీ కూడా అంటే బ్లాక్ మ్యాజిక్ ఎవరైనా చేస్తే ఆ బ్లాక్ మ్యాజిక్ నుంచి కూడా రక్షించగలిగేలాగా ఈ పుస్తకాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు శ్రీరామ్ సమృద్ధి వారు. స్క్రీన్ మీద ఉండేటటువంటి నంబర్‌కి మీరు మెసేజ్ మాత్రమే చేయండి. మెసేజ్ చేస్తే ఈ పుస్తకము మీకు దొరుకుతుంది. ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత మీరే అంటారు. మీరు చెప్పింది చాలా తక్కువండి. దీంట్లో హనుమాన్ చాలీసా 11 సార్లతో పాటు అనేకమైనటువంటి అద్భుతమైన విషయాలతో పాటుగా ఈ ఎలాగ చదవాలి, ఎలా పారాయణ చేయాలి, ఎలా పారాయణ చేస్తే మేము ఫలితాన్ని పూర్ణంగా పొందుతాము అన్న విషయాలన్నీ కూడా ఉంటాయి. కాకపోతే మనం చేయవలసిందల్లా ఏంటంటే తప్పులు లేకుండా ఉచ్చారణా దోషాలు కూడా లేకుండా భక్తి శ్రద్ధలతో చదవడం. ఎందుకంటే తులసీదాస్ వారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఎంతో మహిమాన్వితమైనటువంటి స్తోత్రాన్ని మనకు అందించారు. దానికి పూర్తి న్యాయం మనం ఎప్పుడు చేయగలమంటే ఉచ్చారణా దోషాలు లేకుండా నేర్చుకుని చదివినప్పుడే. నేర్చుకోవాలి, చదువుకోవాలి, మనకున్న బాధలు పోగొట్టుకోవాలి అనుకునేవారు మాత్రమే ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేసుకోండి. దానివల్ల పూర్ణ ఫలితాన్ని మీరు పొందండి. నియమాలు ఆంజనేయ స్వామి అనగానే నియమానికి పెట్టింది పేరు. నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఈ పుస్తకం రాసేసాక ఏం చెయ్యాలి అంటే ఏమీ చేయక్కర్లేదు. మీ దగ్గర అట్టే పెట్టుకోండి. ప్రతిరోజు ఒక పుష్పాన్ని పెట్టి మీరు అందరి దేవుళ్ళకి ఎలాగైతే అగరబత్తి చూపిస్తారో అలాగే చివర్లో ఈ పుస్తకాన్ని కూడా ఒక అగరబత్తి ధూపాన్ని చూపించండి. మీ ఇంట్లో ఇది రక్షణ కవచంగా ఉంటుంది. ఎటువంటి భూత ప్రేతాలకి మీ ఇంట్లో స్థానం అస్సలు రాదు. దుష్ట శక్తులు మీ ఇంట్లోకి రానే రావు. అలాగే దీంట్లో మూలమంత్రాలతో పాటు నిక్షిప్తమై ఉన్నటువంటి పుస్తకం కాబట్టి ఇది అత్యంత శక్తివంతమైనటువంటి పుస్తకం. ఎవ్వరికీ ఇవ్వద్దు. మీ దగ్గరే అట్టే పెట్టుకోండి. ఇందాక చెప్పినట్లుగా నియమాన్ని పాటించండి. పుస్తకాన్ని రాసుకున్నన్ని రోజులు కూడా కనీసం బ్రహ్మచర్యాన్ని పాటించండి. మీరు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉల్లి వెల్లుల్ని కూడా దగ్గరికి రానివ్వకుండా బయట వండిన పదార్థాలు కాకుండా మీరు ఇంట్లోనే వండిన పదార్థాలు తీసుకుంటూ మాంసాహారం జోలికి మద్యం జోలికి వెళ్లకుండా ఎటువంటి చెడు అలవాట్లకి ఎటువంటి చెడు వైపుకి మీరు ప్రసరించకుండా బుద్ధిర్బలం మనోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్ పటుత్వం హనుమాత్ స్మరణాత్ భవేత్ అని చెప్తారు. అలా గనక చేసినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో ఉన్న 16 లక్షణాలు కూడా మనకు అలవడతాయి. మన జీవితం ఎంతో సుఖశాంతులతో ఉంటుంది. పిల్లల పేరున తలుచుకుంటూ సంకల్పం చెప్పుకుంటూ కూడా రాసుకోవచ్చు. ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. అలా గనక చేసినట్లయితే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు మన మీద ఎవరైతే చెడు దృష్టి ఉంటుందో ఆ చెడు దృష్టి అంతా కూడా తొలగిపోయి మనకి ఎప్పుడూ కూడా శుభాన్నే చేకూరుస్తారు. మన చుట్టూ ఒక రక్షక కవచాన్ని ఏర్పాటు చేస్తారు ఆంజనేయ స్వామి. దీంతో పాటు ఆంజనేయ స్వామి యొక్క ఏ మంత్రమైనా ఏ దీక్ష అయినా కూడా ఫలవంతం కావాలి అంటే ఖచ్చితంగా రామనామ జపం చేయడం మాత్రం మర్చిపోవద్దు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అని గాని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని కానీ వీలైనన్ని సార్లు అంటే ఈ దీక్ష చేస్తున్నన్ని రోజులు కూడా మీరు విడవకుండా మీరు ఈ మంత్ర జపం చేయండి. 16 రోజుల పూర్ణ ఫల దీక్ష వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అది కూడా చూడండి. చూస్తూ మీరు ఈ పుస్తకాన్ని కూడా అనుసంధానం చేసుకుంటూ గనక చేసినట్లయితే మీ దీక్ష ఇంకా తొందరగా ఇంకా మంచి ఫలితాలను మీకు అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. లోకా సమస్త సుఖభవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.